ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగమైన శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం గురించి, ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రం ద్వారకా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారుకావనం అనే ప్రాంతంలో వెలసిన క్షేత్రం. ముందుగా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. సికింద్రాబాద్ నుండి పోర్బందర్ వెళ్ళే సికింద్రాబాద్ పోర్బందర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో పోర్బందర్కి వెళ్తున్నాం. ఈ ట్రైన్ ప్రతి వారం బుధవారం మధ్యాహ్నం 3ంటికి సికింద్రాబాద్లో స్టార్ట్ అయి సోలాపూర్, వడోదర, అహ్మదాబాద్ మీదుగా తర్వాతి రోజు గురువారం రాత్రి 10ంటికి పోర్బందర్ చేరుకుంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి అహ్మదాబాద్, రాజ్కోట్, జామ్నగర్, పోర్బందర్ వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి ద్వారకాకి మరో ట్రైన్ లేదా బస్సులో చేరుకొని అక్కడి నుండి క్యాబ్ లేదా ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ద్వారకాకి ట్రైన్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ దొరికితే మీరు డైరెక్ట్గా ద్వారకాకు చేరుకొని అక్కడి నుండి బై బస్, క్యాబ్ లేదా ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. నాగేశ్వర ఆలయం అహ్మదాబాద్ నుండి 445 కిలోమీటర్లు, రాజ్కోట్ నుండి 230 కిలోమీటర్లు, పోర్బందర్ నుండి 121 కిలోమీటర్లు, జామ్నగర్ నుండి 137 కిలోమీటర్లు, అలాగే ద్వారకా నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా 31 గంటలు ప్రయాణం చేశాక రాత్రి 10 గంటలకు పోర్బందర్కి చేరుకున్నాము. ఇదే పోర్బందర్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. ఇప్పుడు పోర్బందర్ నుండి మనం ద్వారకాకి వెళ్ళాలి. సో పోర్బందర్ నుండి ద్వారకాకి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు కాబట్టి మేము పోర్బందర్ రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్బందర్ ఆర్టీసీ బస్టాండ్కి చేరుకున్నాము. ఆటో వాళ్ళు పర్ పర్సన్ 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే పోర్బందర్ ఆర్టీసీ బస్టాండ్. ఇక్కడ నుండి ద్వారకాకి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. వాటి టైం టేబుల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. అలా మాకు లాస్ట్ 10:30 బస్ దొరికింది. పోర్బందర్ బస్టాండ్ నుండి ద్వారకా 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జర్నీ టైం 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. పోర్బందర్ నుండి ద్వారకాకి ఆర్టీసీ వాళ్ళు పర్ పర్సన్ 136 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలా 2 గంటలు ప్రయాణం చేశాక ద్వారకా చేరుకున్నాం. కనిపిస్తుంది కదా, ఇదే ద్వారకా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మేము తీసుకున్న రూమ్ వస్తుంది. ఇదే మేము రూమ్ తీసుకున్న శివకృపా భవన్. 2.5 రోజులకు 3,500 రూపాయలు ఛార్జ్ చేశారు. మా రూమ్ నుండి నాగేశ్వర జ్యోతిర్లింగం చూసి రావడానికి క్యాబ్ మాట్లాడుకున్నాము. నాగేశ్వర జ్యోతిర్లింగంతో పాటు మరో 3 ప్లేసెస్ చూడడానికి క్యాబ్ వారు 1,500 రూపాయలు ఛార్జ్ చేశారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ద్వారకా నుండి నాగేశ్వర ఆలయం 18 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తూ అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి, ఎలా భూమిపై ఏర్పడ్డాయో తెలుసుకుందాం. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవని శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించారు.
శివపురాణం ప్రకారం వేల సంవత్సరాల క్రితం ఒకనాడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఎవరు ఎక్కువ అని చర్చించినప్పుడు ఆ చర్చ వాగ్వాదంగా మారుతుంది. అప్పుడు వారి వాదనను పరిష్కరించడానికి మహాశివుడు అక్కడ ప్రత్యక్షమై వారి ఇద్దరి మధ్య నుండి అనంతమైన కాంతి స్తంభాన్ని కనిపించేలా చేస్తాడు. ఆ కాంతి స్తంభం 3 లోకాలను చీల్చుకొని పెద్దగా పెరుగుతుంది. అప్పుడు శివుడు వారిద్దరికీ ఎవరు మొదట ఆ స్తంభం యొక్క మొదలు మరియు చివర కనిపెట్టి చెబుతారో వారే ఎక్కువ అని చెబుతారు. అది విని విష్ణువు చివరి భాగం కోసం పైకి వెళ్ళగా బ్రహ్మ మొదటి భాగం కోసం క్రిందకు వెళ్తారు. ఇద్దరు ఆది అంతం కనిపెట్టలేక వెనక్కు వస్తారు. మహావిష్ణువు తాను చివరి భాగాన్ని చూడలేకపోయానని తన ఓటమిని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ తను మొదటి భాగాన్ని చూశానని అబద్ధం చెప్పగా మహాశివుడు బ్రహ్మ అబద్ధం చెబుతున్నాడని గ్రహించి కోపోద్రిక్తుడై బ్రహ్మదేవుడికి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినప్పటికీ ఎవరూ పూజలు చేయరని శపిస్తాడు. విష్ణువు నిజం చెప్పడంతో తనతో పాటు విష్ణుకి కూడా శివుడి ఆలయాల్లో పూజలు అందుతాయని వరం ఇస్తాడు. అందుకే హరిహరాదులు అని ఇద్దరిని పిలుస్తాము. అలా ఆ కాంతి స్తంభం ఈ భూమిపై 64 చోట్ల ప్రత్యక్షమయ్యింది. ఆ 64 ప్రదేశాల్లో 12 మాత్రమే ప్రధానమైనవి మరియు ఆ 12 లింగాలే ఇప్పుడు భారతదేశంలోని 12 ప్రధాన జ్యోతిర్లింగాలుగా పిలువబడుతున్నాయి. ప్రతి జ్యోతిర్లింగంలోనూ శివుడు ఏదో ఒక రూపంలో ఉంటూ ప్రజల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇదే ద్వారకావనంలో వెలిసిన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ఆకట్టుకునేది ఈ పెద్ద శివుడి విగ్రహం. ఈ విగ్రహం పక్కనే మనకి నాగేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు నాగేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం దారుక అనే రాక్షసి ఉండేది. దారుక అమ్మవారి భక్తురాలు. పశ్చిమ సముద్ర తీరంలో అమ్మవారి కోసం మహా తపస్సు చేసి తాను సుమంగలిగా ఉండాలని, తన భర్త దారకుడికి ఎటువంటి ఆపద రాకూడదని వరం కోరుకుంటుంది. వరాలు పొందిన అనంతరం దారుక మరియు దారకుడు కలిసి మానవులను, మునులను మరియు దేవతలను హింసించసాగారు. అప్పుడు దేవతలు భృగు మహర్షి యొక్క కొడుకైన ఔర మహర్షి వద్దకు చేరి దారుక దంపతుల యొక్క ఆకృత్యాలను గురించి చెప్పి రక్షించమని కోరుకున్నారు. అది విన్న ఔరుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చే అమృతాన్ని దేవతలకి ఇచ్చాడు. అమృతాన్ని స్వీకరించి శక్తి పొందిన దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యం పైన యుద్ధం చేసి ఓడించారు. అప్పుడు రాక్షసులు భూమండలం నుండి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో జీవిస్తూ సముద్రం వైపు ప్రయాణించే వాళ్ళను భక్షించసాగారు. ఆ కాలంలో ఒక శివభక్తుడు ఉండేవాడు. అతని పేరు సుప్రియుడు. అతను ఒక 14 ఓడలను తీసుకొని వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలా ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలోని రాక్షస సైన్యం జీవిస్తున్న ద్వీపం వద్దకు చేరుకున్నారు. అప్పుడు దారకుడి రాక్షస సైన్యం సుప్రియుడు మరియు వారి అనుచరులను తీసుకెళ్లి తమ చెరసాల్లో బంధించారు. తదనంతరం ఒక ఓడలో ఉన్న జీవులను రోజుకు కొంతమందిని చొప్పున రాక్షసులు భుజించసాగారు. అంతటితో భయభ్రాంతులైన జనులు వెళ్ళి సుప్రియుణ్ణి వేడుకున్నారు. అప్పుడు సుప్రియుడు తన భార్యతో పాటు తను బంధించిన ప్రాంతంలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించి శివుడి పార్థివలింగాన్ని పలు విధాలుగా పూజించాడు. ఇలా శివపూజ చేస్తూ ఉండగా కాపలా కాస్తున్న రాక్షస భటులు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి దారుక దంపతులకు అక్కడ జరుగుతున్న తంతు గురించి వివరించారు. అప్పుడు దారుకతో పాటు అక్కడికి చేరుకున్న దారకుడు సుప్రియుడు క్షుద్ర పూజ చేస్తున్నాడని భావించి తన ఖడ్గంతో సుప్రియుడిని సంహరించబోయాడు. అప్పుడు ఒక్కసారిగా పార్థివలింగంలో నుండి కోటి సూర్యుల కాంతులతో ఈశ్వరుడు ఆవిర్భవించాడు. శివుడు రాక్షస సైన్యాన్ని సంహరించాడు. చివరిగా దారకుణ్ణి సంహరించపోగా దారుక పార్వతీదేవిని వేడుకుంటుంది. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుక యొక్క మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చానని, కనుక దారకుణ్ణి సంహరించడం తగదని శివుణ్ణి వారించింది. అప్పుడు శివుడు దారుక దంపతులు ఎంతో మందిని హింసించి భక్షించారని, చివరికి పరమ పుణ్యాత్ముడైన సుప్రియుణ్ణి బంధించి చంపడానికి ప్రయత్నించారని, అటువంటి వారిని కాపాడడం తగదు, కనుక వీళ్ళ వల్ల ప్రజలకు గండం రాకుండా చెయ్యని శివుడు పార్వతీదేవితో పలికాడు. అప్పుడు పార్వతీదేవి బదులుగా నీ వాక్యము సత్యమవ్వాలి, నేనిచ్చిన వరము సత్యమవ్వాలి, ఈ దారుక దంపతులను క్షమించి నీ భక్తులని విముక్తులను చేద్దామని పలికింది. కనుక దారుక దంపతులను పిలిచి
ఈ రోజు నుంచి క్రూరత్వం విడిచి ఈ శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకు పూజించండి అని చెప్పింది. ఇక శివుడితో సుప్రియుడి ప్రియపుత్రుడైన నాగేశ్వరుడి పేరుతో కలియుగాంతం వరకు నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువై భక్తులను ఆశీర్వదించాలని కోరుతుంది. అదుగోండి, అదే నాగేశ్వర లింగం, దర్శించుకోండి. ఈ ఆలయానికి మరో ప్రాచీన గాథ కూడా ఉంది. పూర్వం వాలకీయులు అనే మునులు దారుకావనంలో శివుడి గురించి సుదీర్ఘకాలం పాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువ సన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువ సన్యాసి వంటి మీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువ సన్యాసిని చూసి మునిపత్నులు మనసు పారేసుకొని భర్తలను వదిలేసి ఆ దివ్య సుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి కోపం కట్టలు తెంచుకుంది ఆ మునులలో. ఆ యువ సన్యాసి లింగం తెగిపోవాలని చెప్పించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్త జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణువు భూమి మీదకు వచ్చి ఆ మునుల తప్పిదాన్ని మన్నించి లింగాన్ని వెనక్కు తీసుకొని లోకాలను కాపాడమని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు శాంతించి భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి మునులను అనుగ్రహించాడు. వంటి మీద పాములే వస్త్రాలుగా చుట్టుబెట్టుకొని వచ్చాడు కాబట్టి నాగేశ్వరుడిగా పూజలందుకున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది. అలాగే ఈ ఆలయానికి పాండవులకు కూడా సంబంధం ఉంది. అదేంటంటే, తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్నం కావడంతో సతి వియోగాన్ని తట్టుకోలేక ఓ నది తీరానికి వచ్చిన తాను కూడా దహించుకుపోయాడు శివుడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి ఆ నది జలాలు వాటి పాలధారతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోయిన భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉంటుంది, నదిలో దేవతలు తపస్సు ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నది జలాలను తోడేసే ప్రయత్నం చేసి సాధ్యం కాకపోవడంతో కోపంతో నది మీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలిపోయింది. నది మధ్య భాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపు చారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి నీటి అడుగున నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. ఈ ఆలయం లోపల పెద్ద త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం ముందే మనకి దుర్గా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔండాలో కూడా నాగేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడి వారు ఆ ఆలయమే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగంగా అంటారు. కానీ ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకమైన సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళం ఓంకారేశ్వరం అమలేశ్వరం పర్లయాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేత్తు రామేశం నాగేశం దారుకావని వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతతే హిమాలయేతు కేదారం గృష్యేశంతు విశాలాకే. ఈ శ్లోకంలో నాగేశం దారుకావనే అని ఉంటుంది. అందుకే ఈ ఆలయంని అసలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయంగా పరిగణిస్తారు. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు రెండూ దర్శించుకోండి. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకాశిలతో తయారు చేయబడింది మరియు దానిపైన చిన్న చక్రాలు ఉంటాయి. ఇది త్రిముఖి రుద్రాక్ష అనగా శివుణ్ణి సూచించే పవిత్ర పూసల ఆకారంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారికి పలు రకాల పూజలు మరియు అభిషేకాలు చేస్తారు. ఆ పూజా వివరాలు, వాటి ప్రైజెస్ స్క్రీన్ పైన ఉన్నాయి, చూడొచ్చు. సంకల్ప పూజ 400, సంకల్ప క్షీరాభిషేకం 1100, రుద్రాభిషేకం 2500, ధ్వజారోహణ అభిషేకం 11,000, 4 అమావాస్య సోమవారాభిషేకం 2500, అఖండ జ్యోతి 1 నెలకు 7500, కాలసర్ప పూజ 5100, శివరాత్రి పూజ 5100,
దీపమాల 1500, ఒక నెల జలాభిషేకం 3000. ఈ పూజల్లో పాల్గొనేవారు పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే పూజకు కూర్చునే పురుషులు తప్పకుండా పంచతో ఆలయం లోపలికి వెళ్ళాలి. పంచ తెచ్చుకొని వారు పక్కనే పంచలమ్మే షాప్ ఉంటుంది. అక్కడ పంచలు తీసుకొని టికెట్ కౌంటర్ పక్కనే చేంజింగ్ రూమ్ ఉంటుంది. అందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆలయం వెనకే ఒక చిన్న సరస్సు ఉంటుంది. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు పూజించారని చెప్తారు. ఈ ఆలయంలో నందీశ్వరుడు తూర్పు దిక్కును చూస్తుంటే శివుడు దక్షిణ దిక్కుని చూస్తుంటారు. ఈ ఆలయం వెనక భాగంలో రావి చెట్టు కింద హనుమంతుడి విగ్రహం ఉంటుంది, దర్శించుకోండి. ఇక్కడ స్వామివారు నాగేశ్వరుడిగా, అమ్మవారు నాగేశ్వరిగా ఉంటారు. అందుకే ఈ ఆలయంలో భక్తులు జంటనాగులను సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటారు. మొదట ఆలయాన్ని పాండవులు నిర్మించగా తరువాత టీ సిరీస్ అధినేత అయిన శ్రీ గుల్షన్ కుమార్ మరణాంతరం వారి కుటుంబ సభ్యులు 2 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ప్రక్కనే శనిదేవుడి ఆలయం కూడా ఉంటుంది. వెళ్ళి దర్శించుకుందాం పదండి. ఈ ఆలయం దగ్గర స్టే ఆప్షన్స్ ఏమీ లేవు. మామూలుగా భక్తులు ద్వారకా చేరుకొని అక్కడి నుండి బస్, క్యాబ్ లేదా ఆటోలో ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇదండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 8వ జ్యోతిర్లింగమైన దారుకావనే నాగేశ్వర జ్యోతిర్లింగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.